భారతదేశంలో జన్మించినటువంటి వ్యక్తి పుట్టుకతోనే భారత రాజ్యాంగం అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పించినది. కానీ వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలకు మాత్రమే ఇప్పటికీ ఆ హక్కులు అందడం లేదు. ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వాసుపల్లి గణేష్ కుమార్ పై సొంత పార్టీ వారే అనేకమైన నిందారోపణలు చేస్తున్నారు. దానికి గల కారణం ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వటం వలన పెద్దగా రాజకీయ ఒడిదుడుకులు తెలియలేదు కనుక ఆ కారణంగా ప్రజలలో తప్పుడు సంకేతకాలు ఆయనపై రుద్దాలని ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇవ్వకుండా సొంత పార్టీ వారే ఆ యొక్క ఎమ్మెల్యే టికెట్టు డబ్బున్న ధనిక వర్గం వారు పొందాలని ఆరోపణలు ఉన్నవి. అందువలన ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన దక్షిణ నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా కష్టంలో ఉన్న వారికి సహాయం చేసే గుణం కూడా ఉంది. అంతేకాకుండా కేజీహెచ్ రోగులకు నిత్యం అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అనగా చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, కాపు నేస్తం, మత్స్యకారుల భరోసా, వడ్డీ లేని రుణం, చేదోడు వాదోడు, ఆటో కార్మికుల వాహన మిత్ర, వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్, వైఎస్ఆర్ ఆరోగ్య మిత్ర, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఎడ్యుకేషన్ వగైరా పథకాలు అన్నీయూ తన నియోజకవర్గంలో ఉన్న అర్హులైన ప్రజలకు పథకాలు అందించే కార్యక్రమాలు చేపట్టారు. ఏంటంటే ముఖ్యంగా వాసుపల్లి గణేష్ కుమార్ కు మరొకసారి వైసీపీ ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పి మా సంఘం ద్వారా మేము కోరుతున్నాం సార్. అంతేకాకుండా శ్రీధర్ అప్పలరాజు గారు కూడా ఇటీవలే వైఎస్ఆర్ ప్రభుత్వం వారి యొక్క మత్స్యశాఖ మంత్రిగా ఇవ్వడం మేము చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. ఎందువల్లంటే ఇంతవరకు గతంలో ఎన్నడూ రాజకీయ పార్టీలు ఉన్నా ఎప్పుడు కూడా మా మత్స్యకారులకు కూడా అంత ఉన్నతమైన పదవి ఇవ్వలేదు. వైఎస్ఆర్ రాజశేఖర ప్రభుత్వం ఈ మత్స్యశాఖ పోస్ట్ ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాం. అలాగని చెప్పి ప్రభుత్వాన్ని కూడా అన్ని విధాలుగా కూడా గెలాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే శ్రీధర్ అప్పలరాజు గంగవారి విషయమే శ్రీకాకుళం విషయమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయన సేవ చేశారు. అనేకమైన సమస్యలు కూడా పరిష్కారం చేశారు. సో ఇలాగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకు ఇతరులు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. తమ మీడియం మిత్రులు ఏంటంటే డబ్బున్న వాళ్ళు కాకుండా పేదవాళ్ళు, అడగబడిన వర్గాలకు, సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు రాజకీయ పార్టీలు రానున్న కాలంలో కేటాయించగలిగితే రాజకీయంగా వాళ్ళు బాగుంటారు. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో పుట్టినప్పటి నుండి కూడా మనుషులకు అనేకమైన రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి. కేవలం సామాజిక వర్గం సంబంధించిన వరకు ఆ హక్కులు కోల్పోతున్నారు. రాజకీయ పదవులు లేకపోవడం వల్ల, రాజకీయ పార్టీలు అడ్డదారులు లేకపోవడం వల్ల మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా వాసుపల్లి గణేష్ కుమార్ కు దక్షిణ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి. ఎందువల్లంటే దక్షిణ నియోజకవర్గంలో సుమారు మా సామాజిక సంబంధించినటువంటి 50,000 ఓట్లు పైగా ఉన్నాయి. సో వైసీపీ ప్రభుత్వం గాను వాసుపల్లి గణేష్ కుమార్ గాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము కల్పించుకునే సత్తా కూడా మాకు ఉంది. సో మా ముఖ్యమైన డిమాండ్ గా మేము అది తీసుకుంటున్నాము. అలాగే ఇతర నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఇలాగ అన్యాయం జరిగిన ఎవరు పెట్టించుకున్నా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద ఈ సొంత పార్టీ వాళ్ళు కూడా చేయట్లేదు. కేవలం వాసుపల్లి గణేష్ కుమార్ మీద ఇలా దాడి చేయడం మంచి పద్ధతి కాదు. అది విరమించుకోనట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగా ఈ వీళ్ళ సామాజిక వర్గం మీద ఇలాగ దాడి చేస్తే మేము కూడా ప్రతిఘటించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మా డిమాండ్ గా మేము చూస్తున్నాము. అంతేకాకుండా మీడియా మిత్రుల్లో ఈ మత్స్యకార సామాజిక వర్గం సంబంధించినటువంటి వెనకబడిన తరగతులు ఏ వర్గం సంబంధించిన వరకు వాళ్ళకు ఎక్కువ రాజకీయ సీట్లు ఇవ్వాలి. ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు బాగుండాలని చెప్పు ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ గా మేము ఈ అంశాలు కూడా మేము ఈ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఆఫీసర్లు పిలిపించుకోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రధానంగా ఆయన క్యాంప్ కార్యాలయాలు నిర్వహించడం, ఆ యొక్క ప్రజలు ఆ యొక్క ప్రాంతాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు సంబంధిత అధికారులు తెలియజేసి ఇమీడియట్ గా పరిష్కారం చేసే మంచి నాయకుడు. అలాంటి వ్యక్తిని మనం మళ్ళీ కొనసాగిస్తే మంచిదని చెప్పి ఆశిస్తూ ఈ డిమాండ్ పెడుతున్నాము. అంతేకాకుండా ఫిషరీస్ సంబంధించినటువంటి సంబంధంలో ఎవరు చనిపోయినా తర్వాత ఆల్రెడీగా మత్స్యకార భరోసా పథకం లబ్ధిదారులకు అందకపోతే ఆయన దృష్టికి వస్తే ఇమ్మీడియట్ గా ఫిషరీస్ జేడీతో మాట్లాడు లబ్ధిదారులు కూడా అందించడం, పెట్రోల్ సబ్సిడీ, తర్వాత ఈ మన బోట్లు కూడా ధ్వంసం అయితే అది ఈ పార్టీ నాయకులు కూడా తీసుకొచ్చు అందరికీ కూడా ఎస్టిమేషన్ వేయడం. పాత ఎప్పుడో కాలంలో అది బోట్లలో కూడా
మునిగిపోయిన ఆ బోట్లు కూడా వెతికిలాడు ఒక కమిటీ వేసి దాన్ని కూడా నష్టపరిహారం ఇవ్వడం దిశలకారిగా మాకు నెరవేరిన కళ ఈ వాసుపల్లి గణేష్ కుమార్ ద్వారా మాకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి అంత మంచి నాయకులను మళ్ళీ అనుకోగలిగితే ఎమ్మెల్యేగా మేము అత్యధిక ఓట్లు సుమారు 50,000 సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కనుక మేమంతా మళ్ళీ ఆయన్నే అనుకోవాలి ఉంది. అలాగే ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ కాకుండా ప్రభుత్వం కూడా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఒక రేషన్ కార్డు గాను, ఒక ఆధార్ కార్డు గాను, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ గాను ఏమైనా ఇవ్వాలంటే కార్యాలయం చుట్టూ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పక్కనుండే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి పథకాలు ప్రభుత్వం చేపట్టింది. సో ప్రభుత్వం చేసినట్టు కార్యక్రమాలు కూడా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అనుకోవడానికి ప్రజలు చూస్తున్నారు. సో ఆ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు ప్రతిదీ కూడా వాసుపల్లి గణేష్ కుమార్ పాటించుకుని ప్రజల్లో తీసుకెళ్లి అతనికి సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నారు. కాబట్టి వాసుపల్లి గణేష్ కుమార్ కు ఈ మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే మంచిదని చెప్పు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలియజేస్తున్నాము పత్రికా సోదరులకు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టారు. ఓటుపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో సభను నిర్వహించారు. విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో 67.8% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి 80% పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఓటర్లు నమోదుపై అవగాహన కల్పించడం, కొత్త ఓటర్లు నమోదు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా గురజాడ కళాక్షేత్రం నుంచి ఉడా చిల్డ్రన్ ఎరీనా వరకు నిర్వహించిన ర్యాలీని డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, జిల్లా అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో సభను నిర్వహించారు. 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుండి ఓటరుగా నమోదైన యువ ఓటర్లతో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ముచ్చటించారు. ఓటు హక్కు రావడం వల్ల యువత స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమాచారం కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రజలకి అలాగే ఆఫీసర్స్కి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో మీరు ఇంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ గారి స్పీచ్ కూడా చూశారు. సో మనకి మోటో అంటే థీమ్ ఆఫ్ ది నేషనల్ ఓటర్స్ డే వచ్చేసి సో నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. అంటే ఓటింగ్కి మించింది ఏదీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అన్న ఒక స్పిరిట్తో, ఒక థీమ్తో ఈరోజు మనం దేశమంతా ముందుకు వెళ్తూ ఉంది. సో దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు ఉపయోగించుకొని తమ డెసిషన్ ఇస్తే కానీ అది పూర్తి కాదు అన్న ఉద్దేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే కాన్సెప్ట్ని ముందు తేవడం జరిగింది. ఇందులో ఇంక్లూజివిటీ అంటే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అన్న ఒక ఇంక్లూజివిటీ కాన్సెప్ట్ని ముందు పెట్టడానికి ఆ విధంగా మనకి థీమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు మనకి జేసీ గారు, డిఆర్ గారు చెప్పారు, మన జిల్లాలో లాస్ట్ టైం మనకు ఆల్మోస్ట్ 67.5% ఓటు మాత్రమే మనకు నమోదైంది. అందులో కొన్ని కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే, వెస్ట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 58% మాత్రమే నమోదైంది. సమ్ ఆడ్ ఫిగర్ ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే అర్బన్ అభ్యర్థి ఏదైతే మనకు చెప్పుకుంటున్నామో, అంటే చాలా అఫ్లూయెంట్ సెక్షన్స్ నివసిస్తున్న సిటీస్లో ఎడ్యుకేటెడ్ యూత్, ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఉంటున్న సిటీస్లో మరి ఎందుకో ఒక లాస్ట్ 2-3 డికేడ్స్గా గమనిస్తే ఒక రకమైన అపాథీ, అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది, విచ్ ఈజ్ నాట్ ట్రూలీ ఏ గుడ్ థింగ్ ఫర్ ది డెమోక్రసీ. ఎందుకంటే మనకి డెమోక్రసీలో 100% కూడా మనకి ఒపీనియన్ ఇచ్చినప్పుడే అది మనకు ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీ అనేది మనం ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీని మనం చూసుకోగలుగుతాం. సో కాబట్టి దయచేసి ఆ అర్బన్ అపాథీని అనేది మనం తొలగించేసి ఖచ్చితంగా కూడా మనం ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
లాస్ట్ టైం మనం ఏపీలో 80% యావరేజ్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే యావరేజ్ ఈసారి విశాఖపట్నంలో మనం అందరం కూడా చేయి కలిపి అందరం కూడా విశాఖపట్నంలో 80% టార్గెట్ చేసుకొని మనం అచీవ్ చేయగలుగుతామని చెప్పేసి నేను భరోసాగా మీ అందరూ కూడా కోరుతున్నాను. అలాగే సో ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో మనకి కీలకమైన వ్యక్తులు వచ్చేసి బిఎల్ఓలు. మనకి ఎలాగైతే మనకి అంటే మేజర్గా 3 ప్రాసెస్ నేను ఇంపార్టెంట్ చెప్తుంటాను. ఒకటి ఎలక్టోరల్ రోల్, ఒకటి తర్వాత ప్రిపేర్డ్నెస్ ఫర్ ది ఎలక్షన్స్, తర్వాత మనకి ద డే ఆఫ్ ఎలక్షన్స్ అండ్ ద డే ఆఫ్ రిజల్ట్స్. అంటే ఈ 3 అంటే మనకి ఎలక్టోరల్ రోల్లో మేజర్ రోల్ వచ్చేసి బిఎల్ఓస్, అలాగే బిఎల్ సూపర్వైజర్స్, అలాగే పార్ట్లీ మనకు బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా, అలాగే పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ కలిసి మనకి ప్రాపర్గా మనకి ప్యూరిఫికేషన్ చేసినప్పుడే ఒక మంచి రోల్ తయారవుతుంది. సో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉంచాలి, అర్హత లేని వ్యక్తికి ఓటు హక్కు తొలగించాలి. అలాగే మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే అవి ఓటర్ల సహాయంతో డాక్యుమెంటేషన్ తీసుకొని మార్పులు చేర్పులు చేయాలి. ఆ విధంగా మనం ప్యూరిఫై చేసుకోగలిగినప్పుడు ఖచ్చితత్వం వస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఆ ఓటర్ లిస్ట్కి శాంక్టిటీ ఉంటుందో సో ఖచ్చితంగా ఆ రోజు ఆ పోలింగ్ చేసిన పరిధిలో ఓటర్ కూడా ముందుకు వచ్చి ఓటు వేయడానికి ఆసక్తి చూపుతాడు. సో బిఎల్ఓ వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అండ్ మీ చేసిన కృషి వల్లే ఈరోజు నేను ఒక ఖచ్చితంగా మాట చెప్పగలుగుతాను. మనకు విశాఖపట్నం ఎలక్షన్ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక్క ఎస్ఎస్ఆర్లోనే ఆల్మోస్ట్ మనం 6,80,000 అప్లికేషన్స్ మనం ఈసారి మనం హ్యాండిల్ చేసాం. ఇట్స్ ఆల్ గ్రేట్ గోస్ టు యూ. హైయెస్ట్ మనమే చేసాం రాష్ట్రంలో. మన తర్వాత నెల్లూరు జిల్లాలో 8 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు 5.7 లక్షలు చేయగలిగారు. సో మనం ఆల్మోస్ట్ అంటే 7 కాన్స్టిట్యున్సీలకి పర్ బిఎల్ఓ వర్క్లోడ్ చూసుకుంటే హైయెస్ట్ ఇన్ ద స్టేట్. సో కుడోస్ టు యూ, యూ డన్ గ్రేట్ వర్క్. థ్యాంక్స్ టు ఆల్ ది బిఎల్ఓస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ఏఈఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఎవ్రీవన్. యూ హ్యావ్ డన్ ఎ ట్రెమెండస్ వర్క్ ఇన్ ద లాస్ట్ 4-5 months. ఈరోజు మీరు చేయగలిగారు కాబట్టి, ఈరోజు మీరు అంత కష్టపడి చేయగలిగారు కాబట్టి చాలా మార్పులు చేర్పులు చేయగలిగాం. ఇంతకు మీకు గమనిస్తే 6.7 లక్షల్లో కూడా సుమారుగా ఆల్మోస్ట్ 3 లక్షల అప్లికేషన్స్ ఓన్లీ ఫార్మేటే తీసుకున్నాం మనం. అంటే మన తప్పిదాలు కాకపోవచ్చు, ముందు గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు నుంచి అయితే చిన్న మార్పులు చేర్పులు చేయలేకపోయారో అందరూ మీరు శ్రమ తీసుకొని మనం ప్రాపర్గా పబ్లిసిటీ తీసుకొని ప్రజలను సహకరించారు, పొలిటికల్ పార్టీ సహకరించారు. సుమారుగా 3 లక్షల మార్పులు చేర్పులు చేసామంటే అది ఈజీ కాదు. ఎక్కడ మార్పులు చేర్పుల్లో ఓట్లు ఏమి తొలగించలేదు. వాళ్ళకి ఆ ఓటు అడ్రస్ కరెక్షన్ చేయడము, నేమ్ కరెక్షన్స్ చేయడము, లేదంటే ఈరోజు ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా మనం చాలామంది మీట్ చేసాం. అగైన్ వీఆర్ హియర్. బట్ ఈ ఇయర్ అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. 2024 ఎలక్షన్స్, బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. కొన్ని రోజుల్లో మనకి, కొన్ని వారాల్లో ఆర్ మేబీ మ్యాక్సిమం ఒక మంత్లో మనకి నోటిఫికేషన్ రావచ్చు. మనం అందరూ ఎలక్షన్ పని మీద ఉంటాం. సో మనకి జనరల్గా లాస్ట్ ఒక 2-3 ఎలక్షన్స్ చూస్తే 2014లో ఆఫ్టర్ 1984 మనకి మ్యాక్సిమం ఓటర్ టర్న్అవుట్ అనేది ఇండియా ఫుల్ కంట్రీలో నియర్లీ 66% ఓటర్ టర్న్అవుట్ అనేది మనం సాధించగలిగాం ఫుల్ కంట్రీలో. మన వెరస్ వీవర్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్ ఒక 74% వరకు మనం టర్న్అవుట్ అనేది 2014లో. 2019కి వస్తే అగైన్ 2019లో ఆల్ ఇండియా మళ్ళీ రికార్డ్ 67, యావరేజ్ కన్నా తక్కువ, బట్ ఓవరాల్ ఈజ్ ఓకే. బట్ జనరల్గా మనకి మన మేజర్ ఫోకస్ ఏమి ఉండాలంటే మనది అర్బన్ ఏరియా. జనరల్గా అర్బన్ అపతి అని మనం ఎక్కువ మాట్లాడతాము. అర్బన్ అపతి అనేది ఈజ్ నాట్ 100% ఫినామినల్. మన సైడ్ నుంచి మన ఓటర్ జాబితాని 100% పర్ఫెక్ట్గా ఉంటే అండ్ మ్యాక్సిమం ఓటర్స్కి మనం ఫెసిలిటేట్ చేస్తే ఐఎమ్ 100% షూర్ వీ విల్ బీ ఏబుల్ టు క్రాస్ ద యావరేజ్ ఆర్ బీ అబౌవ్ ద యావరేజ్ ఈజీలీ. ఇప్పుడు మన దాంట్లో చూస్తే మీరందరూ బిఎల్ఓస్ చాలామంది ఉన్నారు. మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది పేరు మళ్ళీ వచ్చాయి. ఒక బూత్ నుంచి ఇంకొక బూత్కి షిఫ్ట్ అయ్యారు. బట్ అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. డెత్ అయిన వాళ్ళు కంటిన్యూ చేసాం. లాట్ ఆఫ్ రిమూవల్ వీ డిడ్, లాట్ ఆఫ్ న్యూ ఓటర్స్ వీ హ్యావ్ యాడెడ్. సో ఈ ప్యూరిఫికేషన్ అనేది జరిగింది. బట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరూ ఏం చేయాలంటే
ఇప్పుడు మీరు బిఎల్ఓస్గా ఉన్నప్పుడు ఓటర్స్కి ఫెసిలిటేషన్ మన ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనకి ముందు బూత్ ఈ స్లిప్స్ అనేది ఇస్తాం, ఏ ఏరియాలో మీకు ఓట్ వేయాలి, ఎక్కడ అది అడ్రస్ మీరు, అది ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ అ పర్సన్ కమింగ్ అవుట్ అండ్ ఓటింగ్. చాలామంది నేను చెన్నై నుంచి వచ్చాను, అక్కడ జనరల్గా ఎవ్రీ ఎలక్షన్స్లో సమ్ సెలబ్రిటీ విల్ కమ్ అవుట్ అండ్ సే నేను ఓటు వేయడానికి వచ్చాను బట్ నా ఓటు లేదు, నా ఓటుని తొలగించారు, అండ్ దెన్ ద హోల్ నేషనల్ మీడియా విల్ కవర్ ఇట్. ఓటు జనరల్గా తొలగించరు, వేరేదో ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు ఉంటుంది, ఆ సేమ్ స్ట్రీట్లో 2-3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు వేరే పోలింగ్ స్టేషన్లో ఉంటుంది, ఎవరు ఫెసిలిటేట్ చేయలేదు, హీ హాజ్ టోల్డ్ అండ్ హీ హాజ్ లెఫ్ట్ హోమ్, ఆయన ఓట్ హక్కుని హీ డిడ్ నాట్ కాస్ట్ హిజ్ ఓట్. అలాంటి ఏం జరగకుండా ఈసారి చూసుకోవాలి. మన ఇండియా బాగా హ్యూజ్, వీ హ్యావ్ ఫాలోడ్ అ వెరీ హ్యూజ్ జర్నీ. ఫస్ట్ ఎలక్షన్స్లో మనం ఎట్లా బాక్సెస్ అనేది పెట్టాం, నాట్ ఒక్క బాక్స్లో అందరూ ఓటు వేయడం కాదు, అప్పుడు 85% ఇల్లిటరేట్ పాపులేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క బాక్స్ పెట్టి ఆ పెద్ద సింబల్ దాంట్లో అందించి కలర్ వేరు పెట్టి మీకు ఈ క్యాండిడేట్ నచ్చితే అక్కడ పెట్టండి. సో నియర్లీ ఒక 10 క్యాండిడేట్ ఉంటే 10 బాక్సులు ఉంటాయి, 10 బాక్సులు ఒక్కొక్క బాక్స్లో ఎవరుందో అది సెపరేట్గా ఎంటర్ చేయడం. అప్పుడున్న పరిస్థితికి అది. ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్ వేర్ ఈవీఎంస్ వీవీప్యాట్స్ మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఇప్పుడు హోమ్ ఓటింగ్, ఇంటికి వెళ్ళి మన డిసేబుల్డ్ పీపుల్, మన ఓల్డ్ పీపుల్ ఎవరెవరికి మనం ఓట్, దే ఆల్సో హ్యావ్ ద రైట్ టు ఓట్, బట్ బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ కండిషన్ 100% వాళ్ళు వచ్చి కంఫర్టబుల్గా ఓట్ వేయలేరు అనే పరిస్థితిలో హోమ్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీలో చేశారు. ఇప్పుడు మన దాంట్లో కూడా తెలియజేసేదానికి ఎన్నికల సమీపించిపోయి ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రపూరితంగా అందరూ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై, మా ప్రభుత్వంపై దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇప్పుడు ఎలక్షన్ కొద్ది వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా మొదలు పెట్టారు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసే విధంగా ఇరవై తారీఖు ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ తారీఖు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులతో సమావేశమయ్యేదానికి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు
గృహ సారథులు అందరూ కూడా ఈ సభలో 34 నియోజకవర్గాల నుంచి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పోతున్నామో, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, కులాలకి, పార్టీలకి, మతాలకి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్నామో అవన్నీ కూడా కార్యకర్తలకి మరొక్కసారి తెలియజేసేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకు కార్యకర్తలకి మరీ ముఖ్యంగా తెలియజేయాలనుకున్నామంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కుట్రపూరితంగా అందరూ ఒకటై మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై, మా పార్టీపై, మా ప్రభుత్వంపై దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి నిన్న ఇవాళ మొన్న ఈ 4-5 రోజుల నుంచి జిల్లాలో, నియోజకవర్గంలో అన్ని శాసనసభ 34 శాసనసభ స్థానాల్లోనూ సమావేశాలు పెట్టాం. ఎక్కడ చూసినా సార్ పార్టీ క్యాడర్, మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మా పార్టీ అధ్యక్షులు వస్తున్నారు. వారు ఏంటి మనకి ఇచ్చే సందేశం ఏంటి, ఏ విధంగా మనం సమాయత్తం అవ్వాలి, ఏ విధంగా మనం ముందు ఇక రాబోయే ఈ రోజుల్లో మనం పోరాటం చేయాలి అనే ఒక దృక్పథంతో, ఒక నిశ్చయంతో క్యాడర్ అంతా ఉంది. ఇంకో 2 రోజుల్లో మీరే చూడబోతారు ఇదంతా కూడా. ఎందుకని ఏదో అత్యోక్తి కాదు చెప్తుంది. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన సంక్రాంతి పండుగను మనం తీసుకుందాం ఉదాహరణకి. ఈ రాష్ట్రంలో ప్రధానికం, ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఉన్న ప్రధానికం, ముఖ్యంగా రైతాంగం ఎంత సంతోషంగా వాళ్ళు పండుగలు జరుపుకున్నారో ఒకసారి బేరీజ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. రైతుకు వచ్చి పండిన పంటకి చేసిన 3 రోజుల్లోనే, ధాన్యం ఇచ్చిన 3 రోజుల్లోనే వాటి గిట్టుబాటు ధరని, వాళ్ళ డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో వేయడం, అంతేకాకుండా అవినీతి లేకుండా, మధ్యవర్తులు లేకుండా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అక్కచెల్లెమ్మలకు అందించడం, దాంతోపాటు ఇంకా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా సరే అవన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ముందుకు వస్తున్నాం. ఇవాళ మీ అందరి తాలూకా సాక్షిగా ఒక మాటను చెప్పబోతున్నాం. ముఖ్యమంత్రి మాటగా మళ్ళీ ఆయన చెప్పిన మాట మళ్ళీ ఉటకిస్తున్నాను. ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో, రేపు జరగబోయే ఎన్నికలకి 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మేము మంచి చేస్తామో, ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉన్నామో, ఏవైతే ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నామో, ఏ అభివృద్ధి కార్యక్రమం అయితే కావాలని కోరుకున్నారో ఆ కార్యక్రమం చేస్తామో దాన్ని సంతృప్తి పడితేనే మళ్ళీ మాకు వచ్చి ఒక అవకాశం ఇవ్వండి, ఆ సంతృప్తి పడితేనే మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చూడలే. చంద్రబాబు లాంటి వ్యక్తులు మాయలు మోసాలు చేసి, దగా చేసి మళ్ళీ తగుదమ్మా అంటూ ఎన్నికలు వచ్చారు తప్ప, మేము వచ్చి అలా కాకుండా చేసింది చూపెట్టి, చెప్పింది చేసి, చేసిందే చెప్పి ఇవాళ రేపు ఎన్నికల్లోకి వెళ్తున్న ఈ నేపథ్యం. అదే రేపు ముఖ్యమంత్రి గారు వారి తాలూకు వారి స్వతహాగా వారి నోటితో కార్యకర్తని ఉత్సాహపరిచి, కార్యకర్తలు సమాయత్తం చేసి ఎన్నికలకు సిద్ధం చేస్తున్న ఈ తరుణం, ఈ నేపథ్యం, మరి ఇటువంటి తరుణం ఇందాక సుబ్బారాయుడు గారు చెప్పినప్పుడు ఓ మాట చెప్పారు. ఓటు లేని వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఓటు లేదు, కానీ ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్నికల్లో వచ్చి నాయకత్వం వహించడానికి ముందుకు వస్తున్నారు. ఎంతవరకు సంబంధించి ఆలోచన చేయండి. ఎందుకంటే ఎక్కువ మనం ఆలోచించక్కర్లే, అది ప్రాథమికంగా ఆలోచన. అది నేను ఈ ప్రాంతానికి, నేను ఈ రాష్ట్రానికి, నా ప్రాంతానికి నా తాలూకు ఉన్న కమిట్మెంటు నాది. ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తామంటే, లేదు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటే అది ఎక్కడ సమంజసం? ఆలోచన చేయమని కోరుతున్నాను. ప్రజలందరినీ కూడా
ఈ మీడియా సాక్షిగా అడుగుతున్నాం. ఇవాళ మేము చెప్తున్నాం, ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది తప్ప ఎవరు చేయలే. ఏ కార్యక్రమం మాయలు చెప్పారు, మాటలు చెప్పారు. మరి ఇవాళ మళ్ళీ వచ్చి తగ్గుదమ్మా అంటూ మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, మళ్ళీ నేను సరిదిద్దుకుంటాను. ఏడు సరిదిద్దుకుంటారు? ఇంకో 20-30 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు. వాళ్ళ దేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంగా చూస్తుంది. అవరా ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాలని, ఎలా చేస్తున్నారు ఈ సంక్షేమాన్ని, ఎలా చేస్తున్నారు ఈ అభివృద్ధిని. ఏ ఒక్కటి తీసుకున్నా, అటు విద్యను తీసుకున్నా, వైద్యం తీసుకున్నా, వ్యవసాయం తీసుకున్నా, ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా ఇంత పెద్ద ఎత్తున ఏ రకంగా చేస్తున్నారని చెప్పి దేశం యావత్తు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంగా చూస్తుంది. దానిలో ఇంతకుముందు ఏ రాష్ట్రాల్లో పడేవారు, ఏ గుజరాత్నో లేకపోతే ఏ కేరళనో లేకపోతే ఏ ఢిల్లీనో చెప్పారు. ఇప్పుడు అలా కాదు, ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో వీళ్ళు పర్యవేక్షించి రమ్మని చెప్పి అధికారుల్ని, మరి పై రాష్ట్రాల అధికారులని, పై రాష్ట్ర మంత్రులు ఇవాళ వచ్చి ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు. ఇప్పుడైనా ఇలాంటి ప్రక్రియ జరిగిందా ఆలోచించమని కోరుతున్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. ఏమమ్మా షర్మిలమ్మ తల్లి, వైఎస్ కుటుంబాన్ని జగనన్న చీల్చాడా? ఏం మాట్లాడుతున్నావు తల్లి? అది నోరా తాటి మట్టనా? నీకు కనీసం అంటే గనక వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా మీరంటే ఒక గౌరవం ఉండే. మొత్తం అమ్మ రాజకీయం అంతా కూడా తెలుసు, నువ్వు ఏ కుట్రలో ఉన్నావో తెలుసు. ఒక్కసారి చరిత్రను చూసుకో. మీ నాన్నగారు, అదే మా నేత మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఓదార్పు యాత్రకు వెళ్తాను, చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తానంటే అది అడ్డుకునింది ఎవరు? కాంగ్రెస్ కాదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నువ్వు కూడా వెళ్ళావు కదా ఢిల్లీకి. విజయమ్మ గారిని తీసుకొని ఏమనింది? ఒక దగ్గరికి పిలుచుకొని వెళ్ళండి, లేకుంటే లేదనేసి అవమానించింది ఎవరు? ఆ బాధలు తట్టుకోలేక నువ్వు కూడా ఆ బాధల భాగస్వామ్యమే కదా. అప్పుడు ఏమైనా నటించావో మాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విజయమ్మ గారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంపీకి ఎమ్మెల్యేకి రిజైన్ చేసేసి సొంతంగా నిలబడ్డారు, తిరిగారు ఓదార్పులని. అప్పుడు ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కూడాను ఓదార్పు ఆపలేదు. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరమ్మా చీల్చింది నీ కుటుంబాన్ని? వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మంత్రి పదవిలో ఆ తర్వాత విజయమ్మ గారి మీదనే పోటీ పెట్టింది ఎవరమ్మా? పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఆ కుటుంబంలో చీలిక తెచ్చి వివేకానంద రెడ్డిని పోటీ పెట్టింది సోకాల్డ్ చంద్రబాబు, సోనియా గాంధీ, ఆ కాంగ్రెస్ కాదా? తర్వాత ఎన్ని కష్టాలు పెట్టింది తెలీదా? ఆ కుటుంబంలోనే సాక్షాత్తు ఎదుగుతున్నారని అదే వివేకానంద రెడ్డి గారిని ఇప్పుడు నువ్వు ఆ బ్రదర్ అనిల్ శాస్త్రి కలిసి మాట్లాడుతున్నారు కదా. ఆ బీటెక్ రవి వీళ్ళందరూ కూడా కిరాతకంగా చంపింది ఎవరు? అంటే వైఎస్ కుటుంబం మీద కక్ష కట్టింది ఎవరు? సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ, రామోజీరావు వీళ్ళందరూ కూడా వైఎస్ కుటుంబం మీద కక్ష కట్టి నిన్ను బలిపశువుని చేస్తున్నారు. తెలుసుకో షర్మిలమ్మ తల్లి, నిన్ను కాదు వైఎస్ కుటుంబాన్ని, వైఎస్ బ్రాండ్ని భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో నిన్ను తురుపు ముక్కలాగా వాడుకుంటున్నారు. అందులో బ్రదర్ అనిల్ శాస్త్రి, బ్రదర్ అనకూడదేమో, అనిల్ శాస్త్రి ప్రధాన పాత్ర పోషిస్తూ నీ ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడాను రాధాకృష్ణకు లీకులు ఇస్తూ నీ కుటుంబాన్ని ప్రజల్లో అవ్వాసపాలు చేయాలని చూస్తున్నారు. చివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలాగా నీకంతో ఇంత గుర్తింపు ఉండే. తర్వాత నువ్వు ఓదార్పు చేసినా, పాదయాత్ర చేసినా జగనన్న చెల్లెల్లాగానే జనాలు చూశారు. సోకాళ్ళు అనిల్ శాస్త్రి భార్యలాగా చూడలేదు. ఈ రోజు నిజంగా నీకు వైఎస్ వారసురాలని నువ్వే అనేటువంటిది ప్రజలు గుర్తిస్తే ఎందుకమ్మా తెలంగాణలో జెండా పీకేశావు? వైఎస్ వారసురాల్లాగా ఆడ పోటీ పెట్టచ్చు కదా. ఇక్కడేం చేద్దామని వచ్చావు? ఎప్పటికైనా కూడా గుర్తుపెట్టుకో, వైఎస్ కుటుంబాన్ని కానీ వైఎస్ అనేటువంటి బ్రాండ్ని కానీ మొదటి నుంచి వ్యతిరేకించేది నీ కాంగ్రెస్. నువ్వు కాపు కాసే ఆ చంద్రబాబు నాయుడు, ఈ ఎల్లో మీడియా, ఈ కుట్రల నుంచి ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకుంటే ఆ కనీస గౌరవమైనా దక్కుతుందమ్మా షర్మిలమ్మ తల్లి.